అంటే ఇప్పుడు ఒకటిలేండి, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఈ రకమైన మాటలు ఒక్కొక్క ఆఫీసర్ పైన వేయడం కూడా, నిందలు వేయడం కూడా అంతవరకు కరెక్ట్ కాదు. ఒకటి అది కరెక్ట్ కాదు. ఒక అంశం ఏంటంటే, ఇవాళ నేను ఇందాక చెప్పినట్టు ప్రజలన్న ఆశాజీవులు, అక్కడికన్నా ఇంకా ఇక్కడ ఎక్కువ వస్తుందేమో, ఇక్కడ ఇది జగన్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు, ఈ జగన్ గారు చెప్పిన దానికన్నా మేనిఫెస్టో కన్నా ఇది 3 ఇంతల మేనిఫెస్టో కనబడతా ఉంది, అవి వాస్తవాల అబద్ధాల అనేది రాబోయే 3-4 నెలల్లో అర్థమైపోతాయి. మరి ఎక్కడి నుంచి డబ్బు తీసుకుని వచ్చి ఇస్తారు? ఇవాళ మేము రాజమండ్రికి, నాకు బాధ అంతా ఏంటంటే, రాజమండ్రికి ఇంత అభివృద్ధి చేశాను, ఇంత అభివృద్ధి చేసిన ప్రజలు యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన ఓటుని ట్రాన్స్లేట్ చేయలేని విశ్వాసము, అభిమానం సంపాదించలేకపోయానా అని నాకు బాధ అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఇంతకన్నా గొప్పగా మరి ఇప్పుడు రాబోయే, ఇప్పుడు వచ్చిన నాయకులు ఏం చేస్తారనేది కూడా చూస్తాం. నిజంగా వాళ్ళు చేస్తే రాజమండ్రికి మంచి జరుగుతుంది కాబట్టి నేను కూడా చాలా ఆనందిస్తాను. అది కూడా ఏ స్థాయిలో చేస్తారు అనేది కూడా ఖచ్చితంగా చూస్తాం. ఇది కాకుండా ఇవాళ పూలే అంబేద్కర్ భవన్ రాజమండ్రి నడిబొడ్డులో 1300 గజాలలో ఇవాళ తీసుకుని వచ్చి నిర్మాణం జరుగుతుంది. సెకండ్ స్లాబ్ కంప్లీట్ అయింది. అందులో కూడా చాలా ఒక ఆశయంతో ఆ పూలే అంబేద్కర్ భవన్ తీసుకురావడం జరిగింది. ఎంతోమంది బడుగు బలహీన పేద వర్గాల్ని అక్కడ గ్రూప్ 1 సివిల్స్ యూపీఎస్సీ ఎగ్జామ్స్ ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇది కాకుండా వివిధ కమ్యూనిటీ హాల్స్, సెట్టిబలిజ గౌడ కమ్యూనిటీ హాల్ అయితే కానివ్వండి, తూర్పు కాపులు ఇక్కడ విఎల్పురంలో ఇచ్చాం. మరి దానిపైన కూడా వాళ్ళు బాధ్యత తీసుకుని దాన్ని కూడా నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసి ఇప్పుడు రాబోయే రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఇది కాకుండా పద్మశాలి కమ్యూనిటీ హాల్ అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర ఇవ్వడం జరిగింది. తూర్పు కాపులకి అక్కడ ఆర్ఎండ్బి కాలనీ దగ్గర స్థలం కేటాయించడం జరిగింది. యాదవాస్కి స్థలం కేటాయించడం జరిగింది క్వారీ రోడ్ దగ్గర. క్వారీ రోడ్డు పైనే ఎస్సీ అంబేద్కర్ భవన్కి అక్కడ స్థలం కేటాయించడం జరిగింది. శ్రామిక భవన్ క్వారీ దగ్గరే స్థలం కేటాయించడం జరిగింది. ఇన్ని కమ్యూనిటీ హాల్స్కి ఈ రకంగా మనం కేటాయించాము. సో ఖచ్చితంగా వాళ్ళపైన బాధ్యత ఉంది, అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సిన బాధ్యత. ఒక్కటండి, ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని. 2019లో ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇప్పుడు 2023లో 24లో మరి వాళ్ళు ఎన్నికయ్యారు కదా, మరి అప్పుడు జరగలేదా అని అడుగుతా ఉన్నా. ఈవీఎంస్ ఎప్పుడైనా ఒకటే కదా. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే ఒకసారి వారికే ఉదహరిస్తూ ఉన్నాం. ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదన్నా, ఏదైతే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఈయన ఇస్తాడేమో అని తీసుకున్నారు. ఇది కాకుండా ఇప్పుడు కీలకమైన బాధ్యత కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది. మరి కనబడతా ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా కండిషన్ పెట్టాలి మరి లెక్క ప్రకారంగా. మరి ఎందుకు పెట్టట్లేదు? ఎందుకంటే గతంలో ఈయన ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా. ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు. మరి ఆయన పైన బాధ్యత ఉంది. ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా, వాళ్ళకి నంబర్స్ తగ్గినాయి. సుమారుగా 34 ఎంపీలు నంబర్స్ తగ్గినాయి. చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది 18 ఎంపీలు ఉన్నాయి. వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి, ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి. ఎవరన్నారండి? అది మరి మనకే తెలియాలండి. ఇప్పుడు దుగ్గిరాజపట్నం పోర్టు ఏమైందండి? రామాయపట్నం పోర్టు తీసుకున్నారు, అది కంప్లీట్ అయిందా? వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు ఇచ్చారా? 50 కోట్లు చెప్పిన ప్రతి జిల్లాకి ఇచ్చారు కదా. 7 జిల్లాలకి 350 కోట్లు, 10 సంవత్సరాలకి 3,500 కోట్లు ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎన్డీఏ నుంచి అప్పటి నుంచి ఆపేశారు కదా. మరి ఎక్కడ పూర్తయినట్టు? సుమారుగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే 2,000 కోట్ల పైనే రావాలి వెనకబడిన జిల్లాలకి. పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ని అప్రూవ్ చేశారా? ఇట్లా చాలా ఉన్నాయి.
అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగల, ఆస్తులు ఇంకా రాలా, అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి. అంటే 10 సంవత్సరాలు అయింది, ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. సో ఇవన్నిటిపైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా, ఖచ్చితంగా పెట్టాలి, పెట్టి ఇవన్నీ కూడా సాధించాలా. సో వాళ్ళపైన వాళ్ళ భుజస్కంధాలపైన ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు క్లీన్ మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించాలి. ఈ కండిషన్స్ పెడితేనే కదా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేది.